హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరా. చూస్తున్న వెహికల్ అయితే అశోక్ లేలాండ్ వెహికల్ అయితే మన ఆటోనగర్లో ఉంది. వెహికల్కి అయితే వర్క్ అయితే చేస్తున్నారు మన ఆటోనగర్లో అన్న వాళ్ళు. వెహికల్కి అయితే బాడీ క్యాబిన్ అయితే కడుతున్నారు అన్న వాళ్ళు. చూడండి వెహికల్కి ఎలా చేస్తున్నారు వర్క్. క్యాబిన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కాకపోతే బాడీకి అయితే సైడ్ అయితే రాట్లేదు. నిన్న అయితే ఐరన్ పెట్టి అయితే ఇంకా చేయలేదు వెనకాల బాడీకి అయితే. ఓన్లీ సైడ్ అయితే కట్టి బాడీ వర్క్ మొదలు పెట్టి అయితే ఒక 3 days అయితే అయిందండి. బాడీ వర్క్ క్యాబిన్ వర్క్ మొత్తం అయిపోయేసరికి ఇంకో వారం రోజులు పట్టొచ్చు అంటున్నారు అన్న వాళ్ళు. అయితే మన అన్న వాళ్ళు ఫేమస్ అంట బాడీ వెహికల్కి అయితే. ఫస్ట్ అయితే క్యాబిన్ కట్టారు, క్యాబిన్ తో పాటు తర్వాత బాడీ అయితే క్యాబిన్ అయితే చెక్కతో కట్టారు. చూడండి ఎలా చేస్తున్నారు. చెక్కను అయితే కొలతలు తీసుకున్న తర్వాత క్యాబిన్ కి అయితే పెట్టారు. కొన్ని రాడ్లు పైన అయితే మొత్తం చెక్కతో చేశారు. చూడండి క్యాబిన్ టాప్ అయితే మొత్తం అయితే అన్న అయితే చెక్కతో చేశాడు. ఎంత బాగుందో చూడండి క్యాబిన్ అయితే. ఒకసారి మీరు కూడా లోపల వెనకాల అయితే వెల్డింగ్ అయితే పెడుతున్నాడు అన్న అయితే. చూడండి రైట్ సైడ్ డోర్ కూడా క్యాబిన్ అయితే చెక్ అయితే పెట్టిండు. చూడండి సైడ్ అయితే మొత్తం రాడ్లేదు. మన వెహికల్ కి అయితే ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఉంటుంది, ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. వెహికల్కి వర్క్ చేసేటప్పుడు అయితే బ్యాటరీ వైర్లు అయితే ఉడవికారంట. ఎందుకంటే వెహికల్లో వర్క్ చేసేటప్పుడు మంట గిట్ల వస్తుందని వెహికల్కి అయితే ఫస్ట్ క్యాబిన్ వర్క్ అయితే మొదలు పెట్టారు. ఆ తర్వాత బాడీ వర్క్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి రాడ్లు అయితే సైడ్లు పెట్టినాయి. లోపల అయితే ఇంకా బాడీ వర్క్ అయితే చాలా ఉంది. కింద అయితే కడ్డీలు పెట్టారు. లోపల అయితే ఇంకా వర్క్ అయితే పెద్ద పెద్ద రాడ్లు బాడీ పెట్టారు. సైడ్లు అయితే పెట్టారు. చూడండి ఎలా ఉందో లోపల. లెఫ్ట్ సైడ్ నిలబెట్టారు కడ్డీలు అయితే. వెనకాల ఇంకా లోపల అయితే ఐరన్ రాడ్లతో మళ్ళీ కింద బాడీ అయితే కడతారంట. క్యాబిన్ వర్క్ అయితే దగ్గర పడ్డది, ఎందుకంటే అది అయిపోగానే ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఫస్ట్ క్యాబిన్ వర్క్ అయితే చేస్తున్నారంట. క్యాబిన్ వర్క్ అయిపోగానే వీళ్ళు వెనకాల బాడీ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేసుకుంటారంట. చూడండి లైట్ ఫిట్టింగ్, ఇంకా బంపర్ ఫిట్టింగ్ ఇవైతే ఏం కాలేదు. బంపర్ అయితే ముందు ఇంకొకటి వస్తుంది అంట లోపల భాగం. ఇది క్యాబిన్ లో చూడండి ఎలా ఉన్నా. చెక్కతో అయితే మొత్తం బాడీ అయితే చాలా బాగా కట్టారు అన్న వాళ్ళు. క్యాబిన్ లో పైన టాప్ అండ్ కింద సెల్ఫ్లు అవి చాలా బాగా చేశారు. ఈ క్యాబిన్ కి మళ్ళీ చెక్కతో కట్టిన తర్వాత అయితే దానిపైన పెయింటింగ్ అయితే చేస్తారంట. పెయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కలర్ డబుల్ కోటింగ్ అయితే వేసి లుకింగ్ అయితే బాగా అనిపిస్తుంది అంట. క్యాబిన్ పైన చూడండి ఎలా కట్టారు చెక్కతో. చాలా బాగా కావాల్సిన చెక్క తెచ్చుకొని అయితే పక్కనే పెట్టుకున్నారు అన్న. చెక్కతో కట్టిన తర్వాత అన్న అయితే రేక్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు. చూడండి ఎలా కొడుతున్నాడో. వెహికల్ ఫ్రంట్ భాగం అయితే ఎలా ఉందో చూడండి. క్యాబిన్ కి చెక్కతో కట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది అసలు. ఐరన్ ఇంకొక డే అయితే పడుతుందంట. ఆ డే లో కట్టిన తర్వాత క్యాబిన్ తర్వాత అయితే దీనికైతే మళ్ళీ ఎలక్ట్రికల్ వర్క్ మొదలు పెడతారంట. వీళ్ళు వెనకాల భాగం అయితే బాడీ అయితే కడతారంట. 16 టైర్ వెహికల్ చాలా బాగుంది. అన్న వాళ్ళే పక్క నుండి దగ్గర ఆటోనగర్ లో వెహికల్ చేయడానికి అయితే అన్న వాళ్ళు అయితే ఫస్ట్ ఉంటారు, ఎందుకంటే చాలా బాగా చేస్తారు లారీ వర్క్స్. మీ దాంట్లో కూడా ఎవరికైనా లారీలో వర్క్లు, బాడీ వర్క్, క్యాబిన్ వర్క్ ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్న వాళ్ళకి అయితే 3 days లో క్యాబిన్ అయితే అయిపోతుంది. తర్వాత అయితే బాడీ వర్క్ అయితే చేస్తామంటున్నారు. ఎలక్ట్రికల్ వర్క్ అయిపోగానే మళ్ళీ బాడీకి క్యాబిన్ కి అయితే కలరింగ్, స్టిక్కరింగ్ అయితే చేపిస్తారంట ఓనర్ అన్న వాళ్ళు అయితే. డైరెక్ట్ షోరూమ్ నుంచి పూజ చేయించుకొని అన్న అయితే క్యాబిన్ బాడీ కట్టించడానికి అయితే తీసుకొచ్చాడు. అక్కడైతే రాట్లు అయితే కట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. చూడండి మీకు ఎవరికైనా లారీలు ఉంటే బాడీ వర్క్, క్యాబిన్ వర్క్ కావాలంటే నాకు ఇన్ఫామ్ చేయండి. మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.